డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దీనినే డిఎన్ఏ ప్రొఫైలింగ్ అని జెనెటిక్ ఫింగర్ ప్రింటింగ్ అని కూడా అంటారు. ఇది ఒక ల్యాబొరేటరీ టెక్నిక్. ఈ టెక్నిక్ని 1984లో అలెక్ జెఫ్రీ ఇంట్రడ్యూస్ చేశారు. సో అలెక్ జెఫ్రీని ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్గా పేర్కొంటారు. ఇక ఈ టెక్నిక్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్లోను, పెటర్నిటీ టెస్టింగ్, మెడికల్ రీసెర్చ్, ఇమ్మిగ్రేషన్, జీనోలాజికల్ రీసెర్చ్, పాపులేషన్ జెనెటిక్స్లో యూజ్ చేస్తారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మనం చాలా మూవీస్లో సిఐడి లాంటి షోస్లో చూస్తూ ఉంటాం. ఏదైనా క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ స్పాట్లో బ్లడ్, హెయిర్ లాంటి శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. దాంతోపాటు ఆ క్రైమ్ ఎవరు చేశారు అనే డౌట్ ఉంటుందో ఆ పర్సన్స్ బ్లడ్ శాంపిల్స్ని కూడా ల్యాబ్కి పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి క్రైమ్ స్పాట్లో దొరికిన బ్లడ్లోని డిఎన్ఏని ఎవరైతే ఆ క్రైమ్ చేసుంటారో అనే డౌట్ ఉంటుందో ఆ పర్సన్స్ డిఎన్ఏతో కంపేర్ చేస్తారు. ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళే క్రైమ్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేసుకుంటారు. అలాగే పెటర్నిటీ టెస్టింగ్లో కూడా ఒక బేబీకి ఫాదర్ ఎవరో తెలుసుకోవడం కోసం లేదా పేరెంట్స్ ఎవరో తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్. ఆ బేబీ డిఎన్ఏని ఎవరైతే ఫాదర్ అనుకుంటున్నామో ఆ పర్సన్ డిఎన్ఏని కంపేర్ చేస్తారు. మ్యాచ్ అయితే ఆ పర్సనే ఆ బేబీకి ఫాదర్గా కన్ఫర్మ్ చేస్తారు. ఇలా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. దిస్ ఈస్ ద డెఫినేషన్. DNA fingerprinting used to determine the probable identity of a person based on the nucleotide sequences of certain regions of human DNA that are unique to individuals. Every person DNAలో యూనిక్గా అంటే స్పెషల్గా ఉండే న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్సెస్ని డిటర్మైన్ చేయడం, తెలుసుకోవడమే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఇక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం శాంపిల్స్గా బ్లడ్, హెయిర్, సెలైవా, సెమెన్, బాడీ టిష్యూస్ లాంటివి శాంపిల్స్గా తీసుకుంటారు. మనందరి డిఎన్ఏ, దట్ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్ డిఎన్ఏ 99.9% సేమ్ ఉంటుంది. ఓన్లీ 0.1% డిఎన్ఏ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ 0.1% డిఎన్ఏ వల్లే మన పోలికలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. టోటల్ డిఎన్ఏలో 99.9% డిఎన్ఏ అనేది సేమ్ ఉంటుంది. ఈ డిఎన్ఏని బల్క్ డిఎన్ఏ అంటారు. ఓన్లీ 0.1% డిఎన్ఏ డిఫరెంట్గా ఉంటుంది. ఈ డిఎన్ఏని శాటిలైట్ డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో శాటిలైట్ డిఎన్ఏని యూజ్ చేస్తారు. ఈ బల్క్ డిఎన్ఏని, శాటిలైట్ డిఎన్ఏని సెంట్రిఫికేషన్ టెక్నిక్ని యూజ్ చేసి సపరేట్ చేస్తారు. డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్ టెక్నిక్ని యూజ్ చేసి బల్క్ డిఎన్ఏని, శాటిలైట్ డిఎన్ఏని సపరేట్ చేస్తారు. శాటిలైట్ డిఎన్ఏని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ కోసం యూజ్ చేస్తారు. ఇక శాటిలైట్ డిఎన్ఏలో రిపీటెడ్ సీక్వెన్సెస్ ఉంటాయి. మనకు డిఎన్ఏలో 4 టైప్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. ఈ 4 న్యూక్లియోటైడ్స్తో డిఫరెంట్గా సీక్వెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ సీక్వెన్సెస్ అనేవి రిపీటెడ్గా ఉంటాయి. ఈ రిపీటెడ్ సీక్వెన్సెస్ని వేరియబుల్ నెంబర్ టాండమ్ రిపీట్స్ అంటారు. షార్ట్గా VNTR. వేరియబుల్ మీన్స్ చేంజ్ అవ్వడం, మారుతూ ఉండడం. ఏం మారుతుంది అంటే నెంబర్ మారుతుంది. ఎవ్రీ పర్సన్లో ఒక సీక్వెన్స్ అనేది రిపీటింగ్ అయ్యే నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ TGAC అనేది ఒక సీక్వెన్స్ అనుకుందాం. ఈ సీక్వెన్స్ ఎవ్రీ పర్సన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం ఆ రిపీటింగ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ TGAC అనేది నా డిఎన్ఏలో 5 టైమ్స్ రిపీట్ అయిందనుకోండి, నా డిఎన్ఏలో మాత్రమే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. వేరే ఏ పర్సన్లోనూ 5 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. 5 కన్నా తక్కువ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, 5 కన్నా ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. అంతేకాని సేమ్ 5 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. లైక్ మన ఫింగర్ ప్రింటింగ్స్ మనతో మాత్రమే మ్యాచ్ అవుతాయి. వేరే పర్సన్తో ఎలా మ్యాచ్ కావో సేమ్ ఒక సీక్వెన్స్ అనేది రిపీటింగ్ అయ్యే నెంబరు ఆ పర్సన్కి మాత్రమే ఉంటుంది. వేరే పర్సన్లో సేమ్ నెంబర్తో రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. దాన్నే వేరియబుల్ నెంబర్ టాండమ్ రిపీట్స్ VNTR అంటారు. ఇక శాటిలైట్ డిఎన్ఏ దాని లెంత్, సీక్వెన్స్ లెంత్ని బట్టి 2 టైప్స్ ఉంటుంది. మినీ శాటిలైట్ డిఎన్ఏ, మైక్రో శాటిలైట్ డిఎన్ఏ. మినీ శాటిలైట్ డిఎన్ఏ సీక్వెన్స్ లెంత్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది. మినిమం 10 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ నుండి 100 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. లెంత్ అనేది, సీక్వెన్స్ లెంత్ అనేది చాలా లెంతీగా, లాంగ్గా ఉంటుంది. మైక్రో శాటిలైట్ డిఎన్ఏలో
1 to 6 న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉంటాయి. అంటే దాని సీక్వెన్స్లో ఓన్లీ 1 to 6 న్యూక్లియోటైడ్స్ బేస్ పేర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏసీటీ 3 న్యూక్లియోటైడ్సే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకటే న్యూక్లియోటైడ్ రిపీట్ అవుతూ ఉంది. అంటే సీక్వెన్స్ లెంత్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది అండ్ కౌంట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఈ మైక్రో శాటిలైట్ డిఎన్ఏని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో యూజ్ చేస్తారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్లో ఫస్ట్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు. లైక్ బ్లడ్, హెయిర్, బాడీ టిష్యూస్ లాంటి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్లో ఈ శాంపిల్ సెల్స్ నుండి డిఎన్ఏని ఐసోలేట్ చేస్తారు. అండ్ ఈ డిఎన్ఏని సెంట్రిఫికేషన్ టెక్నిక్ని యూజ్ చేసి బల్క్ డిఎన్ఏ, శాటిలైట్ డిఎన్ఏగా సపరేట్ చేస్తారు. శాటిలైట్ డిఎన్ఏని ఫర్దర్గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఈ శాటిలైట్ డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ హెల్ప్తో శాటిలైట్ డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తారు. అండ్ డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ 2 స్ట్రాండ్స్ మధ్య ఉన్న హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేసి సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్గా చేస్తారు. ఈ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని నెక్స్ట్ స్టెప్లో సపరేట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్. జెల్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ని యూజ్ చేసి ఈ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని సపరేట్ చేస్తారు. ఈ హోల్స్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని వేసి ఆన్ చేసినప్పుడు జెల్ అనేది షేక్ అవుతుంది. జెల్ షేక్ అవ్వడం వల్ల ఈ హోల్స్ నుండి ఫ్రాగ్మెంట్స్ అనేవి ముందుకు మూవ్ అవుతూ సపరేట్ అవుతాయి. ఇలా జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని సపరేట్ చేస్తారు. ఇక్కడ అగరోస్ జెల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి నైలాన్ మెంబ్రెయిన్కి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అటాచ్ అయ్యేలాగా, స్టిక్ అయ్యేలాగా చేస్తారు. ఇక్కడ బ్లాటింగ్ టెక్నిక్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. జెల్ అనేది కొంతసేపటికి డ్రై అయిపోతుంది. జెల్ డ్రై అయిపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఫర్దర్ స్టెప్స్ చేయాలి అంటే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం బ్లాటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి ఈ నైలాన్ మెంబ్రెయిన్కి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ స్టిక్ అయ్యేలాగా చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో నైలాన్ మెంబ్రెయిన్కి ప్రోబ్స్ని యాడ్ చేస్తారు. ఈ ప్రోబ్స్ ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి వెళ్ళి వాటి సీక్వెన్స్ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి వెళ్ళి అటాచ్ అవుతాయి. ప్రోబ్స్ అనేవి ఆర్టిఫిషియల్గా సింథసిస్ చేసిన డిఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అండ్ రేడియో యాక్టివ్ లేబుల్ని యాడ్ చేసి ఉంటాయి. ప్రోబ్స్ అనేవి సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, వీటిని ఆర్టిఫిషియల్గా సింథసిస్ చేస్తారు అండ్ రేడియో యాక్టివ్ లేబుల్ ఉంటుంది. ఈ రేడియో యాక్టివ్ లేబుల్ ఉండడం వల్ల అవి షైన్ అవుతూ కనిపిస్తాయి. ఈ ప్రోబ్స్ని నైలాన్ మెంబ్రెయిన్కి యాడ్ చేసినప్పుడు అవి వాటి సీక్వెన్స్ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి వెళ్ళి బైండ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ట్రాగా ఉన్న మిగిలిపోయి ఉన్న ప్రోబ్స్ రిమూవ్ అవ్వడం కోసం వాష్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో ఈ నైలాన్ మెంబ్రెయిన్ షీట్ని ఆటో రేడియోగ్రఫీ చేస్తారు. ఆటో రేడియోగ్రఫీ సేమ్ మనం ఎక్స్రే తీయించుకున్నట్టుగా ఉంటుంది. మనం ఎక్స్రే తీయించుకున్నప్పుడు మన ఎక్స్రే షీట్లో మన బోన్స్ మాత్రమే ఎలా షైన్ అవుతూ కనిపిస్తాయో సేమ్ ఈ నైలాన్ మెంబ్రెయిన్ షీట్ని ఆటో రేడియోగ్రఫీ చేసినప్పుడు ఆ షీట్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మాత్రమే షైన్ అవుతూ కనిపిస్తాయి. ఈ షీట్నే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎక్స్రే ఫిల్మ్ లేదా ఎక్స్రే షీట్ అని అంటారు. ఇలా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎక్స్రే ఫిల్మ్ని తయారు చేస్తారు. ఈ ఫిల్మ్ని ఎవరి డిఎన్ఏతో కంపేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాళ్ళ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ షీట్స్ని కూడా తయారు చేస్తారు. ఈ రెండింటిని శాంపిల్ని ఎవరిదైతే కంపేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ షీట్స్ని మ్యాచ్ చేస్తారు. కంపేర్ చేసి ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళే క్రిమినల్గా కన్ఫర్మ్ చేసుకుంటారు. లేదా పేరెంట్స్ అయితే ఉంటాయి, ఒకవేళ పెటర్నిటీ టెస్ట్ అయితే బేబీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ షీట్ని పేరెంట్స్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ షీట్ని కంపేర్ చేసి ఎవరైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళే పేరెంట్స్గా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక్కడ సస్పెక్ట్ 2 అనేది మ్యాచ్ అవుతుంది. సో క్రైమ్ చేసింది ఈ సస్పెక్ట్ 2గా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇలా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు.